శ్రీకాకుళం జిల్లా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఎన్ఆర్ఈజీఎస్ అంచనా విలువ 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరుసువాడ పంచాయతీ రోడ్డు నుండి లోతుకి వయా సిరువాడ కుంటిభద్ర వరకు ఎన్ఆర్ఈజీఎస్ 2 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వాటిపై సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత ఎమ్మెల్యే మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇదిగో శిలాపలకమేసి అంటే ఉండు రోడ్డు తవ్వేసి అంటే మోసం చేసేదానికి మీరు ఎలా ఎలక్షన్ ముందు ఎలా బుక్ చెప్పారంటే ఊర్లోకి రావద్దు అని చెప్పి బాయ్కట్ చేసిన ఏకైక విలేజ్ మీదొకటి కుంటిభద్ర ఒకటి. అయితే ఇప్పుడు అదే విలేజ్కి నేను ఆ రోజు మాటిచ్చాను. ఎలక్షన్ అయిన తర్వాత 6 మాసాల తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాదని మీకు మాటిచ్చాను. అదేవిధంగా మీ ఊరి నుంచి నేను దత్తత తీసుకున్నట్టు మీది కుంటిభద్ర విలేజ్ కూడా. ఎందుకంటే నా ఆశయం కూడా ఇక్కడ అందుకోసమే మీ ఊరికి 200 లక్షలు అంటే 2 కోట్లు మీకు కుంటిభద్ర కలిపి ఈ రోడ్డు ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఆ నాయకురాళ్ళగా ఎప్పుడైనా కాదు, ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అవుతుంది కాదు. అందుకే చెప్పారు కాంట్రాక్ట్ మీరు ఎవరు యాగం చేస్తారు. కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే గూడు కాంట్రాక్ట్ ఉన్నారో, ఎవరైతే మంచి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనకి ఇమీడియట్గా ఇవ్వండి. చాలా రోజుల నుంచి సిరకాల చెప్పారు మీ నాయకులు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా మా ఊరు రోడ్డు కావాలి. చాలా మంది నాయకులు ఆనందపడుతున్నారు. అలాంటి ఊరు ఈ ఊరికి తీయడం కూడా నా సొంత అదృష్టం. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రత్యేకించి ఈ ఊరు నుంచి ఏమొచ్చినా సరే ముందు వరుసలో పెడుతున్నాను అనమాట. పెట్టాలి కూడా, ఎందుకంటే చాలా మంది మన లేబర్స్ ఏం చేశారు ఆమెకి. నేను అక్కడ విజయవాడలోనే వాళ్ళకి తీసి 10 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ చెక్ ఇవ్వడం అనేది వాళ్ళకి జరిగింది. అక్కడ ముందు పత్ర వాస్తవులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. మెట్టూరు కూడా ఉన్నాం. అంటే మీ మండలం నుంచి ఏ రోజు ఎన్నడూ లేని మెజార్టీ మీ నాయకుల ద్వారా మీరందరూ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరాములు గారికి 1,13,808 రూపాయలు ఈ చెక్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన కూడా ఇచ్చేస్తాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనమందరము కలిసి పనిచేస్తే సాధించలేదంటూ ఏదీ ఉండదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ ఒక అభిమానంతో నన్ను గెలిపించారు. ఎలా ఒక సామాన్యుడు మాలో ఒకడు మాతోనే ఉంటారు. అందరు ఎమ్మెల్యేలుగా రాజకీయం చేసి రాజకీయవాదాన్ని ఉండదు. సామాన్యుడు మా కష్ట సుఖాలు వింటారనే అభిప్రాయంతో మీ అందరూ నన్ను గెలిపించారు. మొన్న మీకు ఒక విషయం చెప్పాను కూడా, మీ ఊరు వచ్చేటప్పుడు మన ఇక్కడ నాయకులు మా తులసన్న, మా గాంధీ గారు, మా అరుణ్ గారు అందరూ ఏమన్నారు, ఈ ఊరు ఎట్టి పరిస్థితులు వెళ్ళాలి, గోశాలను ఓపెన్ చేయాలి అని అన్నారు. నేను రోడ్డు ఇస్తానన్నాను. గోశాలను ఇవ్వకపోతే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళు అని చెప్పేసి నన్ను అన్న ఆ రోజు రోడ్డు కొబ్బరికాయ కొట్టేసే ముందు వద్దామని అన్నాను. అయితే ఈ లోపల మా పర్లేదన్నా మేము చెప్తాం, మీరు రెండింటి ఆ రోజు వచ్చేటప్పుడు మళ్ళీ నేను అన్నాను, మళ్ళీ 1 month లో నేను మీ ఊరు వచ్చి కొబ్బరికాయ కొడతానని ఆ రోజు మీ అందరు కూడా మాట ఇచ్చాను. అదే విధంగా ఈ రోజు అయింది. శంకుస్థాపన కూడా అతి తక్కువ టైంలో 1 month లో కూడా ప్రతిష్ట ఇది ఓపెనింగ్ 1 month లో మనం కూడా ఈ ఓపెనింగ్ అని పెట్టుకుంటాం. కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారు? 3 months కాదు, ఆ పదమే తీసేయండి. మెటీరియల్ అవైలబిలిటీ నాకు 1 నెల నుంచి 2 నెలల రోజు మనం ఈ రోడ్డు ఇంకా ఎక్కడున్న రోడ్స్ అన్నా ఆపండి. డిఈ గారు మీకు కోఆపరేట్ చేస్తారు. డిఈ గారు ఎట్టి బస్సులోనే ఈ రోడ్డు అవ్వాలి, ఈ రోడ్డు కూడా ఎట్టి బస్సులు అవ్వాలి. ఇంకా అంశ రోడ్డు ఒకటి వచ్చింది. ఏ రోడ్డు వచ్చినాయి? ఇంకా అంశ ఒకటి ఉంది, కడుమ ఒకటి ఉంది, ఇంకా ఆకుల తంపర ఒకటి ఉంది, నేరడి ఒకటి ఉంది, గొట్టివాడ మాత్రం నుంచి పులిగొట్టువాడ ఒకటి అంటే 1,30,00,000 లక్షలు. అన్ని రోడ్స్ కూడా మీ అందరు ఆశిస్తుంటారు. నన్ను గెలిపించిన నేను 365 రోజులు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే కష్టపడుతున్నా. ఆశయం ఒకటే, నిన్న ప్రివిలేజ్ కమిటీలో నాకు అవకాశం కల్పిస్తే నిన్న మీటింగ్కి వెళ్ళి కూడా ఉదయం మీటింగ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగే వచ్చాను. ఎందుకు వచ్చానంటే నైట్కి వచ్చి మీ దగ్గర శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరు ప్రజలు మాటికి హామీ నెరవేర్చాలి.
అని చెప్పేసి మీ అందరి ఆశీస్సుల వల్ల ఇంకొక విషయం ఉంది. ప్రివిలేజ్ కమిటీలో నాకు ఒక